ఈరోజు నేను బైబిల్ గురించి మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఒకసారి మీ హృదయానికి హత్తుకుంటారా? మీ బైబిల్ని మీ గుండెకు హత్తుకోండి. మీ బైబిల్ని చెప్పండి. దేవా, నీకు వందనాలు. వాక్యమై ఉన్న తండ్రి, మీకు వందనాలు. యేసు నామమున కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఆమెన్. సరే, ఈరోజు మన అంశం ఏంటి అని అంటే, మనుషులు ఎందుకు వాక్యాన్ని చదవరు, ఎందుకు చాలామంది దేవుని వాక్యాన్ని చదవరు. నేను ఉదయకాలం మందు మిమ్మల్ని ఎంతమంది బైబిల్ చదివారు అని అంటే చేతులు కొన్ని మాత్రమే ఆ పైకి లెగుస్తాయి. నేను అలా ఏం అడగడం లేదు. అది మీ వ్యక్తిగతమైనటువంటి విషయం. బైబిల్ చదివారా లేదన్నది మీ వ్యక్తిగతమైన విషయం. బైబిల్ చదవడం అంటే దేవుడు మనతో మాట్లాడడం. ఈ ఉదయం దేవుడు మీతో మాట్లాడా? దేవుడు మీతో మాట్లాడితే అది ఆశీర్వాదమే. దేవుని వాక్యం తెరచి కనీసం ఒక హాఫ్ పేజీ అయినా, ఒక అధ్యాయమన్నా మీరు చదివితే దేవుడు మీతో మాట్లాడతాడు. ఒక యవనస్తుడు ప్రభునందు విశ్వాసం ఉంచాడు. విశ్వాసం ఉంచినప్పుడు ఆయన సంఘంలో సభ్యుడిగా చేర్చబడ్డాడు. పాస్టర్ గారు ఆ యవనస్తుని పిలిచి, ఈ దినం నుండి ఈ యవనస్తుడు మన సంఘ సభ్యుడు. ఒక పెద్ద ఆయన వచ్చి ఆ యవనస్తుని కలుసుకొని, నాయన, నువ్వు 3 విషయాలు జరిగించు. ఈ 3 సంగతులు ఒకవేళ నువ్వు జరిగిస్తే నీ జీవితకాలం అంతా నీవు క్షేమంగా ఉంటావు, దీవించబడతావు అని అన్నారు. ఏంటండి ఆ 3 విషయాలు అని అంటే, 1, 15 నిమిషాలు నీవు దేవునితో మాట్లాడు. ఏమన్నారండి? 15 నిమిషాలు నీవు దేవునితో మాట్లాడు అంటే దాని అర్థం ఏంటి? మీరు చెప్తారా? దేవునితో మాట్లాడడం అంటే అర్థం ఏంటి? 15 నిమిషాలు నీవు ప్రార్థన చేయి. 2వది, 15 నిమిషాలు దేవుణ్ణి నీతో మాట్లాడనివ్వు అని అన్నారట. దీని భావం ఏంటి? దేవుడు మనతో మాట్లాడాలంటే మనం ఏం చదవాలండి? బైబిల్ చదవాలి. కాబట్టి ఎన్ని నిమిషాలు అయిపోయాయండి? 30 నిమిషాలు. 15 నిమిషాలు. ఇంకొక 15 నిమిషాలు మిగిలి ఉన్నాయి కదా. ఆ 15 నిమిషాలు ఏంటంటే, దేవుడు నీతో ఏం మాట్లాడాడో, నీవు దేవునితో ఏం మాట్లాడావో ఈ విషయాలు ఎవరితన్నా వెళ్ళి పంచుకో అని అన్నారట. అనగా దాన్ని ఏమని పిలుద్దాం మనం? సాక్ష్యము అని పిలుస్తున్నాం. కాబట్టి దేవుని వాక్యము చదవాలి. 2వది, ప్రార్థన చేసుకోవాలి. 3వది, సాక్ష్యం కూడా ఇతరులతో మనం పంచుకోవాలి. మా ఇంటికి ఎవరు కొత్త వాళ్ళు వచ్చినా కొన్ని చిన్న సాక్ష్యాలైనా నేను పంచుకుంటాను. ఎవరైనా పార్సల్ తీసుకొచ్చిన వాళ్ళైనా సరే వారితో ఒక చిన్న సాక్ష్యం, యేసు దేవుడు, యేసు రక్షకుడు, యేసు మన కొరకు చనిపోయారు, ఈ మాటలు చెప్పకుండా వాళ్ళని మనం పంపించామనుకోండి, వాళ్ళు చనిపోయిన తర్వాత మనము బాధ్యులం అవుతాం. దేవుని కొందనాలు చెల్లిస్తున్నాం. మనుషులు ఎందుకు బైబిల్ గ్రంథాన్ని చదవరు? ఆ విషయాన్ని మనం ఈ ఉదయకాలం మందు నేర్చుకుందాం. ఒకవేళ మీరు ఈ విషయాన్ని ఆలోచన చేశారో లేదో నాకు తెలీదు. చాలామంది అమ్మవాళ్ళు మా పిల్లలు బైబిల్ చదవడం లేదు అని చెప్తారు. చాలామంది అమ్మ నాన్న వాళ్ళు మా పిల్లలు ప్రార్థన చేసుకోవడం లేదు అని చెప్తారు. చాలామంది అమ్మ నాన్న వాళ్ళు ఏం చెప్తారు అని అంటే, మా పిల్లలు దేవుని మందిరానికి రావడం లేదని చెప్తారు, సండే స్కూల్కి రావడం లేదని చెప్తారు. అమ్మగా నీవు బైబిల్ చదివితే నీ పిల్లలు బైబిల్ చదువుతారు. నాన్నగా నీవు ప్రార్థన చేసుకుంటే నీ పిల్లలు కూడా ప్రార్థన చేసుకుంటారని మనం చేస్తున్నాం. పూర్వము అందరి దగ్గర బైబిల్ ఉండేది కాదు. ఒక్క బైబిల్ రోమ్ పట్టణంలో ఉంటూ ఉండేది. రోమ్ పట్టణంలో అనగా పోప్ ఉన్నటువంటి ఆ పట్టణంలో, సిటీలో ఉంటూ ఉండేది. అది గొలుసులతో కట్టబడి ఉండేది. ఒక పెద్ద అచ్చు ఉన్నటువంటి బైబిలు. ఎవరైనా బైబిల్ చదువుకోవాలంటే ఆ కేథడ్రల్కి వెళ్ళాలి, మందిరానికి వెళ్ళాలి, ఆ కట్టబడి ఉన్నటువంటి బైబిల్ని చదువుకొని రావాలి. అందరి దగ్గర బైబిల్స్ లేవు. కానీ ఆ దినాలలో అందరికీ బైబిల్ చదువుకోవాలన్న ఆశ ఉంటూ ఉండేది. ఇప్పుడైతే అలాంటి పద్ధతి ఏమీ లేదు. అందరి దగ్గర బైబిల్స్ ఉన్నాయి, కానీ ఆసక్తి అనేది లేదు. నా ఇంట్లోనే ఉంటుంది కదా బైబిల్, ఎప్పుడైనా చదువుకోవచ్చు అని మనం అనుకుంటాం. ప్రస్తుతము అందరి దగ్గర బైబిల్ ఉంది, కానీ ఆసక్తి లేదని మనం గమనిస్తున్నాం. పూర్వం బైబిల్ బంధించబడింది, బైబిల్ గొలుసులతో కట్టబడింది. ఎందుకంటే అది ఎవరైనా తీసుకెళ్తారేమోనని ఆ ఫాదర్స్ దాన్ని గొలుసులతో కట్టివేశారు. ఈ దినాన స్వేచ్ఛగా ఉంది బైబిల్. నీ ఇంట్లో బైబిల్ ఉంది. మీరు కూడా ఎవరైనా పెళ్ళి అప్పుడు వెళుతున్నప్పుడు ఒక బైబిల్ గ్రంథాన్ని ప్రజెంట్ చేయండి. అది వాళ్ళ దగ్గర ఉండి మీరు ఇచ్చిన బహుమానంగా వారి దగ్గర ఉంటుంది. ఏదో బంగారం కొంటాము, వెండి
వెండి కొంటాం, ఇంకేమేమో మనం కొంటూ ఉంటాం, కానీ ఇంతకంటే మంచి బహుమానము మరొకటి లేదని మనం చేస్తున్నాను. సరే, నేను బైబిల్ గ్రంథంలో నుండి ఒక 4 విషయాలు మీకు చెప్తాను. ఎందుకు విశ్వాసులు బైబిల్ చదవడం లేదు, ఎందుకు క్రైస్తవ బిడ్డలు బైబిల్ చదవడం లేదు. మీ అమ్మ క్రైస్తవురాలే, మీ నాన్న కూడా క్రైస్తవుడే, అమ్మ నాన్న వాళ్ళు బాప్సం పొందారు, మీరు కూడా బాప్సం పొందారు, కానీ వాక్యము ఎందుకు చదవడం లేదు, వాక్యం మీద ఎందుకు ఆసక్తి లేదు, బైబిల్ ఎందుకు పట్టుకోవడం లేదు, బైబిల్ని నీ సూట్ కేసులో పెట్టుకొని ఎందుకు నువ్వు ప్రయాణం చేయడం లేదంటే మొదటి కారణాన్ని చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని మీరు నేను అందరం చదువుదాం. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెరితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనక అతడు వాటిని గ్రహింపజాలడు అని అంటున్నాడు. ప్రకృతి సంబంధమైన మనుష్యుడు, చూడండి, ఈ చెట్లు, ఈ పర్వతాలు, ఇవన్నీ ప్రకృతి అంటున్నాం. ప్రకృతి సంబంధమైన మనుష్యుడు అని అంటే ఎవరు వాడు? ప్రకృతి సంబంధ మనుషుడు అంటే లోక సంబంధమైనటువంటి మనుష్యుడు. ఎందుకు బైబిల్ చదవడం లేదంటే నీవు ప్రకృతి సంబంధమైనటువంటి మనుషుడవు, లోకానుసారమైనటువంటి మనుషుడిగా ఉన్నావు, లోకంలో నీవు పడిపోయావు. ఇప్పుడు బైబిల్ చదవాలంటే ఇది నాకు వద్దు అని నీవు అనుకుంటున్నావు. చూడండి, రక్షణ లేనటువంటి వాళ్ళు బైబిల్ చదవలేరు, విశ్వాసము లేనటువంటి వాళ్ళు బైబిల్ చదవలేరు, పాపములో ఉన్నటువంటి వాళ్ళు బైబిల్ చదవలేరు. ప్రకృతి సంబంధమైనటువంటి మనుషులు అంటే అవిశ్వాసులు, ఆత్మ సంబంధమైన వాళ్ళు, ప్రకృతి సంబంధమైన వాళ్ళని ఇద్దరు ఉన్నారు. అనగా భక్తి కలిగిన వాళ్ళు, భక్తి లేని వాళ్ళు. భక్తి లేనటువంటి వాడు దేవుని వాక్యాన్ని చదవడు. దేవుని వాక్యం అంటే అసహ్యత ఏర్పడుతుంది, దేవుని వాక్యాన్ని ఇష్టపడరు, దేవుని వాక్యాన్ని దగ్గర ఉంచుకోడు. పిల్లలకి ఒక వాక్యము కొనిద్దామని ఎప్పుడు అనుకోరు. ఖరీదైన ప్యాంట్లు కొనిస్తారు అమ్మ నాన్న వాళ్ళు, ఖరీదైన చొక్కాలు కొనిస్తారు, ఖరీదైన బూట్లు కొనిస్తారు, ఖరీదైనవన్నీ కొనిస్తారు, కానీ ఒక ఖరీదైనటువంటి బైబిల్ నీ పిల్లలకి నీవు ఇవ్వలేకపోతున్నావంటే నీవు ప్రకృతి సంబంధమైనటువంటి మనుషుడవు. అంగీకరించడు అని బైబిల్లో ఉంది. అంగీకరించడానికి బైబిల్లో చూస్తున్నా. ప్రకృతి సంబంధమైన వాడు అంగీకరించడు. ప్రకృతి సంబంధం కానటువంటి వాడు, దేవుని భయం ఉన్నటువంటి వాడు దేవుని వాక్యాన్ని చదువుతాడు. ఆత్మానుసారులు, శరీరానుసారులు. నీవు బైబిల్ చదవడం లేదంటే నువ్వు శరీరానుసారమైన మనుష్యుడువా, లేకపోతే ఆత్మానుసారమైనటువంటి మనుష్యుడువా? ఆత్మానుసారమైన మనసు నీకుంటే అనుదినము దేవుని వాక్యాన్ని నువ్వు పఠిస్తూ ఉంటావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది, నా ఫ్రెండ్ ఒక ఆయన ఉంటూ ఉండేవాడు. ఆయన నేను బైబిల్ అంతా పూర్తి చేసుకుంటా వచ్చాను అని అన్నాడు. నేను అన్న, రోజు ఒక పేజీ చదువుతావా, ఒక అధ్యాయం చదువుతావా? లేదు, అలా నేనేం చదవను. మరి ఎట్లా పూర్తి చేసావని చెప్తున్నావంటే, ఆయన చర్చికి వెళ్ళినప్పుడు ఒక ప్యాసేజ్, లూకాసు వార్త 15వ అధ్యాయం ఎవరైనా గుళ్ళో చదివారనుకోండి, అదంతా అండర్లైన్ చేసుకుంటాడు. అలా ఏ గుడికి వెళితే అక్కడ బైబిల్ చదివితే అవన్నీ అండర్లైన్ చేసుకొని నేను చదివేశాను అంటున్నాడు. అలా మంచి పద్ధతి కాదు. రోజు దేవుని వాక్యాన్ని మనం చదివి ఆనందించాలని బైబిల్ ద్వారా మనం చూస్తున్నాం. ఒకటి, ప్రకృతి సంబంధమైన మనుష్యుడవు గనక నీవు బైబిల్ జోలికి వెళ్ళడం లేదు. రక్షణానుభవం లేనటువంటి వాడివి గనక నీవు బైబిల్ జోలికి వెళ్ళడం లేదు. నీవు శరీరానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నావు గనక నువ్వు బైబిల్ జోలికి వెళ్ళడం లేదు. రెండవ విషయాన్ని చూద్దాం. ఎందుకు మీరు బైబిల్ చదవడం లేదు? ఎందుకు విశ్వాసులైనటువంటి వాళ్ళు, క్రైస్తవులైనటువంటి వాళ్ళు బైబిల్ చదవడం లేదు? మొదటి విషయం గమనించాం, ప్రకృతి సంబంధమైన మనుష్యుడు గనక బైబిల్ను చదవడం లేదు. రెండో విషయాన్ని మనం చూద్దాం. ఇదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూద్దాం. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుని, శరీర సంబంధములైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చింది అంటున్నాడు. మీరు పసిబిడ్డలు అని అంటున్నారు. ఏమండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పసిబిడ్డలా? కాదు. బాగానే గడ్డం వచ్చింది, బాగానే మీసాలు ఉన్నాయి, బాగానే దృఢకాయం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. అది ఏమంటున్నాడు పౌలు? మీరు పెద్దవాళ్లే, కానీ మీరు ఇంకా చిన్నపిల్లల్లాగా ఉన్నారు.
దేవుని మాటలు గ్రహించలేకపోతున్నారు, దేవుని మాటలు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఒకసారి మా పాస్టర్ గారు ఒక హాస్పిటల్కి వెళితే ఒక తల్లి ఒక అబ్బాయిని చంకలో పెట్టుకొని వచ్చింది. ఆ అబ్బాయి చిన్నపిల్లవాడు ఏం కాదు, కానీ అమ్మ చంకలో ఉన్నాడు. ఆ పిల్లవాడికి పెద్ద మీసాలు ఉన్నాయి, పెద్ద గడ్డం కూడా ఉంది. మా పాస్టర్ గారు అడిగారట, అమ్మా ఎందుకు ఇంత పెద్దవాడిని చంకలో పెట్టుకొని వచ్చావు అని అంటే, పెద్దవాడే వీడు కానయ్యా, గడ్డం ఉంది, మీసాలు ఉన్నాయి, పెద్దవాడే కానీ నడవలేడు అని అంటుందట. వాడు ప్రయాణం చేయలేడు, వాడు కూర్చోలేడు. అందుకే ఒక తల్లిగా నేను ఆ పిల్లవాడిని తీసుకొని వస్తున్నాను. చూడండి, వాడు పెద్దవాడే కానీ అమ్మ ఒడిలో ఉన్నాడు. ఈ రోజున నీవు కూడా విశ్వసించినటువంటి వాడవే, కానీ దేవుని వాక్యం చదవడం. ఎందుకంటే నువ్వు చిన్న బిడ్డగా ఉన్నావు. పాలు తాగే బిడ్డ దగ్గరికి వెళ్ళి బైబిల్ చదవండి అంటే చదవగలుగుతుందా బిడ్డ? చదవలేదు. నువ్వు చదవడం లేదంటే ఇంకా నీవు పసిబిడ్డగానే ఉన్నావు అని అంటున్నాడు, పసికందుగానే నీవు ఉన్నావు. అందుకే నీవు దేవుని వాక్యము చదవడం లేదని అంటున్నాడు. ఎదిగినటువంటి వాడవు కాదు అని అంటున్నాడు. నీవు బాగా ఎదిగినటువంటి వాడు కాదు, నువ్వు పెద్దవాడివి ఇంకా కాలేదు, ఎదిగిన స్వభావము నీలో లేదు, అర్థం చేసుకునే స్వభావము నీలో లేదు అని బైబిల్లో మీరు చూస్తున్నాం. 3వ అధ్యాయము 2వ వచనంలో ఇంకో మాట ఉంది, అప్పటిలో బలము చాలకపోయినందున అన్నంతో పెంచలేదు మిమ్మల్ని అని అంటున్నాడు. ఏమిచ్చి పెంచాడు? పాలిచ్చి నేను పెంచాను, నీళ్లు పోసి మిమ్మల్ని పెంచాను. వాస్తవానికి మీరు బిర్యానీ తినవలసినటువంటి వాళ్ళు, కానీ ఇప్పుడు ఇంకా మీరు పాలు తాగుతూనే ఉన్నారు అంటున్నాడు. ఎందుకంటే దేవుని వాక్యము చదవకుండా మీరు పసి బిడ్డలుగా ఉన్నారు అని అంటున్నారు. 2 విషయాలు మనం గమనించాం. ఎందుకు దేవుని వాక్యం చదవడం లేదు? ప్రకృతి సంబంధమైన మనుషులము, శరీర సంబంధమైన మనుషులము. 2వది పసి బిడ్డలము అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. పసి బిడ్డలం, మీకు మాంసం పెట్టాలని నా ఇష్టమే, లోతైన అనుభవాలు మీకు చెప్పాలని నాకు ఇష్టమే, కానీ ఇంకా వీళ్ళు పాలు తాగే ప్రాయంలోనే ఉన్నారు, ఎదిగినటువంటి వాళ్ళు కాదు. పైకి మాత్రం బాగా డాంబికంగా మీరు కనపడుతున్నారు, కానీ అర్థం చేసుకునే స్వభావము మీలో లేదు. మీరు పసి బిడ్డలు, మీరు శరీర సంబంధులు అని వాళ్ళకు పేర్లు పెట్టాడు. నువ్వు పసి బిడ్డవు కావు. 40 ఏండ్లైంది నువ్వు దేవుణ్ణి నమ్ముకొని, 60 ఏండ్లైంది మీ అమ్మ నాన్నలు దేవుణ్ణి నమ్ముకొని, మీ తాత ముత్తాతలు క్రైస్తవులే, కానీ బైబిల్ని దూరంగా ఉంచుతున్నావు. ఒక మాట నేను చెప్తాను. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనంలో భయం కల్పించే ఒక వచనం అక్కడ ఆమోసు ప్రవక్త చెప్తా ఉన్నాడు. 8వ అధ్యాయము 11వ వచనంలో, రాబోవు దినముల యందు నేను క్షామం పుట్టిస్తాను, నేను కరువు పుట్టిస్తాను. ఆ కరువు అన్నం లేకపోవటం వల్ల వచ్చే కరువు కాదు, అది నీళ్లు లేకపోవటం వల్ల వచ్చే కరువు కాదు. చక్కని కన్యకలు, చక్కని అమ్మాయిలు ఇటు నుండి అటు పరిగెడుతూ ఉంటారు. ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకు, ఉత్తరం నుండి పడమర వరకు వాళ్ళు పరిగెడతారు, కానీ దేవుని వాక్యము వాళ్ళకు దొరకదు అని చెప్తున్నాడు ఆమోసు ప్రవక్త. ఒక దినం రాబోతుంది, ఈ బైబిల్ మన దగ్గర ఉంటుందో లేదో నాకు తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని దేశాలకు మనం బైబిల్ తీసుకుపోవడానికి వీలు లేదు, నిషిద్ధం. ఒకవేళ దొంగచాటుగా నీవు నేను బైబిల్ తీసుకుపోయినా మన పాస్పోర్ట్ మీద వాళ్ళు రాస్తారు, ఇంకొకసారి వాళ్ళ దేశంలో అడుగు పెట్టనివ్వరు. ఇప్పటికీ కొన్ని దేశాలు అలా జరిగిస్తున్నారు. మరి ఒకవేళ అలాంటి కరువు, ఈ వాక్యము లేని కరువు నీకు నాకు సంభవిస్తే ఎలా? అందుకనే మనం పసి బిడ్డలం కాదు, యవ్వన బిడ్డలంగా ఉన్నాం. వాక్యము చదవాలి, వాక్యం మన హృదయంలో ఉండాలి, వాక్యాన్ని హృదయానికి హత్తుకోవాలి, అనుదినము దేవుని మాటలు చదవాలని దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం. రాబోయే రోజులలో మందిరానికి రాగలుగుతామో లేదో మనకు తెలియదు, బైబిల్ చదువుకోగలుగుతామేమో మనకు తెలియదు. రష్యా లాంటి దేశాల్లో దేవుని వాక్యం చదవడానికి వీలు లేదు, బైబిల్ ఉండడానికి వీలు లేదు. ఆ మధ్యలో మీ అందరూ తెలుసు, కిమ్ అనేవాడు, ఆ చిన్న బిడ్డ బైబిల్ ఉన్నందువలన వాళ్ళ అమ్మకు నాన్నకు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ యావజ్జీవ కారాగార శిక్ష విధించాడు కిమ్ అనేవాడు. ఆయన మీరు వార్తల్లో చూస్తూ ఉంటారు. ఒక చిన్న బిడ్డ బైబిల్ ఉన్నందువలన
అమ్మ నేరస్తురాలైంది, నాన్న నేరస్తుడయ్యాడు. ఆ ఇంట్లో వాళ్ళందరూ, వాళ్ళ దేశంలో పద్ధతి ఏంటంటే, నేను ఒకవేళ నేరం చేస్తే నా ఇంట్లో వాళ్ళందరినీ శిక్షిస్తారు. ఆ దేశము పద్ధతి అది. అలాంటి దినాలు వచ్చాయి అనుకోండి, ప్రభువా నా బైబిల్ ఎటుపోయిందో ప్రభువా, నేను చదవలేకపోయాను ప్రభువా, అది దగ్గరున్నప్పుడు దాని విలువ నేను గ్రహించలేకపోయాను ప్రభువా అని మనం విచారపడుతూనే ఉంటాం. అందుకే ఒక మంచి బైబిల్ కొనుక్కోండి, అనుదినము బైబిల్ గ్రంథాన్ని చదవండి. ఒక ఆయన అన్నాడు, నా యవ్వన ప్రాయంలో ఒక భక్తుడు నాతో అన్నాడు, బైబిల్ ఈజ్ గాడ్స్ మైండ్ అని అన్నాడు. దేవుని మనస్సు బైబిల్ అని అన్నాడు. దేవుని మనస్సు నీవు తెలుసుకోవాలి అని అంటే ఏం చదవాలండి? బైబిల్. చెప్పండి, ఏం చదవాలి? బైబిల్. ఇంకోసారి చెప్దా, ఏమేం చదవాలి? బైబిల్. దేవుని మనస్సు మనం తెలుసుకోవాలంటే అనుదినము బైబిల్ గ్రంథాన్ని మనం చదవాలి. మూడో విషయాన్ని చూద్దాం. ఎందుకు విశ్వాసులు, ఎందుకు క్రైస్తవ బిడ్డలు, ఎందుకు మనుషులు బైబిల్ చదవడం లేదు? రెండు విషయాలు గమనించాం. ప్రకృతి సంబంధమైన మనుష్యుడు, రెండవది పసి బిడ్డలుగా మీరు ఉన్నారు, అందుకే వాక్యం చదివినా అది మీ మైండ్లోకి వెళ్ళడం లేదు. మీరు ఇంకా పాలు తాగే ప్రాయంలోనే ఉన్నారు. కానీ నేను మీకు మాంసం పెట్టాలని, బిర్యానీ పెట్టాలని నాకు ఆశ ఉంది అని అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తున్నాడు. మూడో విషయాన్ని చూద్దాం. ఎందుకు క్రైస్తవ బిడ్డలు దేవుని వాక్యము చదవడం లేదు అని అంటే చూడండి, హెబ్రీ 3వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదామా? సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఎవని అందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి అని అంటున్నాడు. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టే విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని అందున్నదేమో ఒకవేళ ఉండేనేమో అని జాగ్రత్తగా చూచుకోండి అని అంటున్నాడు. గమనించారా? ఎందుకు బైబిల్కు దూరంగా ఉంటున్నావు? ఎందుకు బైబిల్ చదవడం లేదు? ఎందుకు బైబిల్ని అధ్యయనం చేయడం లేదంటే దేవుణ్ణి విడిచిపెట్టి ఉన్నావు. నువ్వు దేవుని విడిచిపెట్టి ఉన్నావు, దేవునికి విడాకులు ఇచ్చేసావు. దేవుడు అంటే నాకు ఇష్టం లేదు, నేను దేవునికి దూరంగా ఉంటున్నాను. అవును, ఆ వాక్యము నాకు అవసరం లేదు. చూడండి, ఇక్కడ 3 విషయాలు చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు. విడిచిపోయిన వారు, దుష్ట హృదయం కలిగిన వారు, అవిశ్వాసులు అంటున్నాడు. అవిశ్వాసు అయినందువలన, విశ్వాసము లేనందువలన బైబిల్ నీ దగ్గరికి రానివ్వడం లేదు. ఆ విడిచిపోయావు, ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోయావు అని అంటున్నాడు. గమనించారా? విశ్వాసము లేని ఒక దుష్ట హృదయం నీలో ఉంది, ఒక చెడ్డ హృదయం నీలో ఉంది. అందుకే దేవుని వాక్యాన్ని నీవు విడిచిపెట్టావు. చాలామంది అమ్మ నాన్న వాళ్ళు ఆ పిల్లలకి బైబిల్ చదవమని నేర్పిస్తారు. నేను కొంతమంది పేరెంట్స్ని గమనించాను. కొన్ని వాగ్దానాలు రాసిపెట్టి ఒక చిన్న డబ్బాలో పెట్టి, ఒక తల్లిని నేను గమనించాను, రోజు ఒక వచనం కంఠోపాఠంగా ఆ బిడ్డ అమ్మకు చెప్పాలి, అప్పుడే అన్నం పెట్టేది. దేవుడు లోకం ఎంతో ప్రేమించను, యోహాను 3:16 చెప్పిన తర్వాతనే ఆ తల్లి ఆ బిడ్డను తీసుకొని ఆహారం పెడుతూ ఉండేది. అలా మన పిల్లలకి మనం నేర్పించగలిగితే ఎంత ఆశీర్వాదం. మన పిల్లల్ని ఒకవేళ మనం అడిగితే బైబిల్ చదవక వారమైందని చెప్తారేమో, బైబిల్ చదవక 10 దినాలు అయిందని చెప్తారేమో, బైబిల్ని ముట్టుకోక 1 నెల అయిందని చెప్తారేమో, బైబిల్ని ముట్టుకోక 1 సంవత్సరం అయిందని చెప్తారేమో. బైబిల్ బూజు పట్టి ఉంటుంది మన గృహాలలో, బైబిల్ మట్టి పట్టి ఉంటుంది. అవిశ్వాసము ఉన్నందువలన, దేవుని మాటల ఎడల నీకు విశ్వాసము లేనందువలన ఈ వాక్యానికి నువ్వు దూరంగా ఉంటున్నాం. కొంతమంది ఈ మధ్యలో ఇది ఈ నల్ల పుస్తకం అని విమర్శిస్తూ ఉన్నారు. ఇందులో చెప్పకూడని సంగతులు ఉన్నాయని, పాపపు విషయాలు ఉన్నాయని చెప్తారు. అలాంటి వాళ్ళకి నేనేం చెప్తానంటే, ఒక మాట చెప్తాను ఏంటంటే, ఇది దేవుని పుస్తకం. దేవుడు నా గురించి ఒకవేళ రాయాలి అనుకుంటే దేవుడు ఏం చేస్తాడు? నాలో ఉన్న మెరిట్స్, నాలో ఉన్న డిమెరిట్స్ 2 రాస్తాడు దేవుడు. నాలో ఉన్న బలహీనతలు, ఒకవేళ నా బర్త్డే అప్పుడు మిమ్మల్ని మాట్లాడమంటే అన్నీ పాస్టర్ గారు మంచివాడు, అది ఇది మీరు మాట్లాడు. కానీ దేవుడు ఏం చేస్తాడంటే మంచివాడని చెబుతూ ఆయన నాలో ఉన్న చెడ్డ విషయాలు కూడా ఆయన చెప్తాడు. దావీదుని గురించి ఆయన రాయాల్సి వచ్చినప్పుడు డేవిడ్ మంచివాడని చెప్పాడు, కానీ డేవిడ్ చేసిన 5 పాపాల గురించి కూడా బైబిల్లో ఉన్నాయి. ఇది దేవుని పుస్తకం. అందుకనే మనం మంచి చెప్పాడు, దావీదు మంచి చెప్పాడు, దావీదు చెడు స్వభావాన్ని
వాస్తవాన్ని కూడా ఆయన బయట పెట్టాడు. మానవులైతే బయట పెట్టేవాళ్ళు కాదు. దేవుడు రాసిన పుస్తకం కనుక లోతు నీతిమంతుడని చెప్పాడు, లోతులో ఉన్న పాపం కూడా చెప్పాడు. దావీదు నీతిమంతుడని చెప్పాడు, దావీదులో ఉన్నటువంటి పాపం కూడా ఆయన బట్టబయలు చేశాడు. అంత మాత్రాన ఇది చెడ్డ పుస్తకమని అనడానికి వీలు లేదు. అర్థం చేసుకోలేనటువంటి వాళ్ళు దీన్ని ఎంతగానో విమర్శిస్తున్నారు, కింద పడేసి తొక్కుతున్నారు, చింపేస్తున్నారు, మంటలో వేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీని జోలికి వాళ్ళు పోవడం లేదు. కొంతమంది అయితే విమర్శిద్దామని బైబిల్ అంతా క్షుణ్ణంగా చదువుతున్నారు. ఏదో ఒక దినాన మనోహర్ దాస్ లాంటి వాళ్ళను, లలిత కుమార్ లాంటి వాళ్ళను ఈ వాక్యం పట్టుకుంటుంది. ఆర్ఆర్కే మూర్తి గారు బైబిల్ చదవడం ప్రారంభం చేశాడు. ఆయన ఒక బ్రాహ్మడు, ఆయన తర్జుమాదారుడై ఉన్నాడు. బైబిల్లో ఉన్న లోపాలు చూద్దామని ఆయన బైబిల్ చదువుతూ ఉంటే ఆయన లోపాలే బైబిల్లో కనపడ్డాయి. రక్షణ పొందాడు, బాప్తిజం తీసుకున్నాడు. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదామా? దేవునికి వందనాలు. గట్టిగా చప్పట్లు కొడదాం. 3 విషయాలు మనం గమనించాం. ఎందుకు నీవు దేవుని వాక్యం చదవడం లేదు? నువ్వు ప్రకృతి సంబంధమైన మనుషుడవు, శరీర సంబంధమైన మనుషుడవు. రెండవది, నీవు ఇంకా పసిబిడ్డగానే ఉన్నావు. అర్థం చేసుకునే స్వభావం, పెద్దవాడివే, అర్థం చేసుకోవడం లేదు. అందుకే పాలు లాంటిది మీకు తినిపిస్తున్నాను అంటున్నాడు పౌలు గారు. మూడవది, దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోయావు అని ఆయన అంటున్నాడు. 4వ మాట చెప్పి నేను ఈ వాక్యాన్ని ముగిస్తాను. 119వ దావీదు కీర్తన. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. దావీదు ఏమంటున్నాడు? ప్రభువా, నేను పాపం చేయకుండా ఉండడానికి నా గుండెల్లో నీ బైబిల్ని నేను ఉంచుకున్నాను అని ఆయన అంటున్నాడు. బెస్ట్ బుక్, బెస్ట్ ప్లేస్ అని ఒక దైవజనుడు అన్నాడు. బెస్ట్ బుక్ ఏంటంటే బైబిల్, బెస్ట్ ప్లేస్ ఏంటంటే హృదయం. ఈ మంచి పుస్తకము మంచి గుండెలో ఉండాలి. అప్పుడు ఆయన అంటున్నాడు, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. నేను పాపం చేయడం లేదు, ఎందుకంటే నీ వాక్యము నా గుండెల్లో ఉంది, నా హృదయంలో ఉంది అంటున్నాడు. ఈ రోజున నీవు బైబిల్ చదవడం లేదు అని అంటే దానికి ఆ బలమైన కారణం ఏంటి? పాపము ఉన్నందువలన బైబిల్ జోలికి నీవు వెళ్ళడం లేదు. నీలో సిన్ ఉన్నందువలన నువ్వు బైబిల్ చదవడం లేదు. దయ్యం ఉందన్న వల్ల బైబిల్ చదవడం లేదు. ఒక అమ్మాయిని తీసుకొచ్చారు, దయ్యం పట్టిన అమ్మాయిని. నేను బ్రదర్ జకరయ్య ఆడ కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నాం చర్చిలో. అమ్మాయిని తీసుకొచ్చి, అయ్యా దయ్యం పట్టింది, నేను అమ్మాయి మీద ఇలా బైబిల్ పెట్టబోయి ప్రార్థన చేయబోతున్నాను. ఒక్క గుద్దింది బైబిల్ని, పోయి అక్కడెక్కడో పడిపోయింది బైబిల్. దయ్యానికి బైబిల్ అంటే ఏం చెప్దాం? బైబిల్ అంటే ఇష్టము లేదు. నువ్వు కూడా దయ్యపు మనిషి అయితే, దయ్యము నీ గుండెలో ఉంటే దేవుని వాక్యాన్ని నువ్వు చదవలేవు. పాపము ఉన్నందువలన. అద్దము వచ్చిన కొత్త రోజులలో ఎవరు ఒక ఇంగ్లీష్ మిషనరీ చైనా దేశానికి అద్దం తీసుకెళ్ళాడు. అద్దం తీసుకెళ్ళక ముందు ఆ చైనా రాణిని అందరూ, అమ్మా నీవు బహు సౌందర్యవతివి, నీవు చాలా చంద్రబింబం లాంటి దానివి, నీ కండ్లు, నీ ముక్కులు, అవి ఇవి అందరూ పొగిడేవాళ్ళట. ఆమె ఆ పొగడ్తలకి చాలా ఉబ్బిపోయేదండి. అంటే ఉబ్బిపోయేదంటే అందరూ అలా పొగుడుతూ ఉంటే, నిజంగానే నేను ఇంత అందంగా ఉన్నానా? మరి అద్దం లేని రోజులలో ఏం చూసుకునే వాళ్ళం మీకు తెలుసా? నిశ్చలంగా ఉన్న నీళ్ళ దగ్గరికి వెళ్ళి, నిలకడగా ఉన్న నీళ్ళ దగ్గరికి వెళ్ళి ముఖాన్ని చూసుకునేవాళ్ళు, ఇలా తలదూకునేవాళ్ళు. ఆ నీళ్ళే వాళ్ళకి అద్దం. ఈ మిషనరీ ఒక అద్దం తీసుకెళ్ళాడు. అద్దం వచ్చిందని ఆమెకు తెలిసినప్పుడు అందరూ పొగుడుతున్నారు కదా ఆమెను గురించి. అందుకని ఆ మిషనరీ దగ్గర అద్దం తీసుకురండారా అని అన్నారట. మంత్రులు ఎవరో వెళ్ళి ఆ మిషనరీ గారి దగ్గర నుండి అద్దం తీసుకొచ్చారు. అద్దం తీసుకొస్తే చైనా వాళ్ళ ముక్కులు ఎట్లా ఉంటాయి మనకు తెలుసు కదా. అందరూ నా ముక్కు చాలా పెద్దగా ఉందండి, ఇదేం సొట్ట ముక్కు ఉందని ఆ అద్దం తీసి నేలకి పగలగొట్టిందట. ఎందుకంటే ఆమె నిజ రూపము అందులో కనబడుతుంది కనుక ఆమె ఇష్టపడడం లేదు. ఆమె ముక్కు, ఆమె కళ్ళు చాలా చిన్నగా ఉంటాయి. చైనా వాళ్ళే చాలా చిన్నగా ఉంటాయి.
నేను ఒక చైనా అబ్బాయి, నా చైనా అబ్బాయి మేమిద్దరము లిబర్టీ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళాం. ఒక కొరియా ఆయన నన్ను తీసుకెళ్ళాడు, ఆ బోట్లో తీసుకెళ్ళి ఆ లిబర్టీ స్టాచ్యూ న్యూయార్క్లో తీసుకెళ్ళాడు. ఆ పిల్లవాడు నన్ను ఆ లిబర్టీ స్టాచ్యూ ముందు నిలబెట్టి, ఆ విగ్రహం ముందు నిలబెట్టి వాళ్ళ బాబుతో అన్నాడు, కళ్ళు తెరువు, బాగా కళ్ళు తెరువు అంటే ఎక్కడున్నాయి కళ్ళు తెరవడానికి? చిన్న కళ్ళు వాళ్ళే కదండి. వాడు తెరిచినా అంటున్నాడు కానీ అవి తెరుచుకోవడం లేదు. బుడ్డ కళ్ళు, చిన్న కళ్ళు, చిన్న ముక్కు వాళ్ళకి. ఆ రాణమ్మ గారు అద్దాన్ని పగలగొట్టింది. ఈ రోజున కూడా ఎందుకు నువ్వు బైబిల్ చదవడం అంటే నీ ముక్కు ఇందులో కనపడిపోద్ది కదండి, నీ కళ్ళు ఇందులో కనపడిపోతాయి, నీ పాపాలు ఇందులో కనపడిపోతాయి. నువ్వు చదువుతూనే నువ్వు దుర్మార్గ పనులు చేస్తున్నావు అంటే తప్పను మూసేస్తాం కదండి మనం. అలాంటివి రావడానికి మనం ఇష్టపడం. యెహోవా నిన్ను ఆశీర్వదించును, యెహోవా నీ భార్యను దీవించును, యెహోవాని అట్లాంటివి అయితే బాగా శుభ్రంగా చదువుకొని అండర్లైన్ చేసుకుంటాం. ఏదైనా నీలో ఉన్న దోషము ఒకవేళ బైబిల్ చూపిస్తే దీని జోలికే మనము వెళ్ళము. ఇక్కడ వాక్యంలో ఉంది, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. మరి బైబిల్ చదివేవాడు పాపము చేయడు, పాపం చేసేవాడు బైబిల్ చదవడు. చెప్దాం ఈ మాట, బైబిల్ చదివేవాడు పాపము చేయడు, పాపం చేసేవాడు బైబిల్ని చదవడు. ప్రార్థన చేసేవాడు పాపము చేయడు, పాపం చేసేవాడు ప్రార్థన చేయడు. ఈ రెండు విషయాలు దయతో జ్ఞాపకం ఉంచుకోండి. నాకు గద్దల సాల్మన్ గారని ఒక ప్రొఫెసర్ మాకుంటూ ఉండేవాడు. చాలా వయోవృద్ధుడు ఆయన. మరి రాజశేఖర్ రెడ్డి గారి లాగా బాగా పంచగట్టుకొని మంచి తెల్లని బట్టలు వేసుకొని కాలేజీకి వచ్చి స్టూడెంట్స్కి దేవుని వాక్యం చెప్తూ ఉండేవాడు ఆయన. మా నాన్నగారికి ప్రొఫెసర్ ఆయన, అమ్మ నాన్న వాళ్ళకి ప్రొఫెసర్ రామాయపట్నంలో. మా అక్క బావ వాళ్ళకు కూడా ప్రొఫెసర్. జి సామ్యులయ్య గారికి ఆయన భార్య కూడా ప్రొఫెసర్. నాకు పాస్టమ్మ గారికి కూడా ప్రొఫెసరే. అంత వయసు కలిగినటువంటి వాడు. ఆయన ఒక మాట చెప్పేవాడు ఎప్పుడు, శామ్యుల్ యవ్వన ప్రాయంలో ఏమన్నాడండి, యవ్వన ప్రాయంలో బైబిల్ని నీవు మోస్తే వృద్ధాప్యంలో బైబిల్ నిన్ను మోస్తుంది అని అన్నాడు. చెప్దాం ఈ మాట, యవ్వన ప్రాయంలో బైబిల్ని మనం మోస్తే వృద్ధాప్యంలో బైబిల్ నిన్ను మోస్తుంది. అంటే ఇదేదో మ్యాజిక్ కార్పెట్ అని నేను చెప్పడం లేదు, కానీ వృద్ధాప్యములో దేవుని వాక్యము ద్వారా నీవు నేను ఆదరించబడతాం, నీవు నేను నెమ్మది పొందుతాం, నీకు నాకు కంఫర్ట్ కలుగుతుందని దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ఒక మాట చెప్తాను, ఒక ఆమెకు పుస్తకాలు చదవడము చాలా ఇష్టము. మంచి పుస్తకాలు, మంచి అట్ట ఉన్న పుస్తకాలన్నీ తెచ్చి తన బుక్ సెల్ఫ్లో పెట్టుకుంటూ ఉండేది. చాలా బుక్స్ ఆమె దగ్గర ఉన్నాయి. ఒక దినం ఆమెకు ఒక ఆహ్వానం వచ్చింది. ఒక పెద్ద హోటల్లో ఒక రచయిత మాట్లాడబోతూ ఉన్నాడు. ఆ మీటింగ్కి రమ్మని ఆమెకు ఆహ్వానం వచ్చింది. ఉచితమే ఆ మీటింగ్లో ఆమె పాల్గొనొచ్చు. వెళ్ళిన తర్వాత ఆ గొప్ప రచయిత మాటలు ఆమె విన్నది. ఆయన పేరేంటో తెలుసుకుంది, ఆయన వక్తని తెలుసుకుంది, ఆయన మంచి స్కాలర్ అని ఆమె తెలుసుకుంది. ఆయన పేరు తెలుసుకుంది. ఆయన రాసిన పుస్తకాలు ఈమె బుక్ సెల్ఫ్లో ఉన్నాయి, కానీ ఎప్పుడు ఆ పుస్తకాలు ముట్టుకోలేదు. ఎప్పుడైతే ఆ రచయితను హోటల్లో కలుసుకుందో, ఆయనతో మాట్లాడిందో, ఆయన మాటలు విన్నదో, ఆయన స్వభావాన్ని గమనించిందో, ఆయనతో ఫ్రెండ్షిప్ ఏర్పడిందో, ఇంటికి వచ్చి ఆయన పుస్తకాలన్నీ ఒక దగ్గర పెట్టుకొని రోజు చదవడం ప్రారంభం చేసింది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ రచయితతో నీకు సంబంధం ఉంటే, నీకు స్నేహం ఉంటే, ఈ రచయితతో నీకు పరిచయం ఉంటే ఈ పుస్తకమంతా నీవు చదవగలుగుతావు. దేవునికి వందనాలు చెల్లించుకొంచున్నాం. పాపము ఉన్నందువలన నీవు బైబిల్ జోలికి పోవడం లేదు, పాపము ఉన్నందువలన బైబిల్ను చదవడం లేదు. నీవు ప్రకృతి సంబంధమైన మనుషుడు కనుక బైబిల్ చదవడం లేదు. నీవు ఇంకా పసిబిడ్డగానే ఉన్నావు, అందుకే బైబిల్ చదవడం లేదు. దేవునికి నువ్వు దూరంగా వెళ్ళిపోయావు, అందుకనే బైబిల్ని నీ దగ్గర నీవు తీసుకోవడం లేదు. శరీర సంబంధమైన మనుష్యుడిగా జీవిస్తున్నావు, అందుకే బైబిల్ తీసుకుపోవడం లేదు. మా మట్టుకు మేము చెప్పాలంటే, మా కారులో ఒక బైబిల్ ఉంటుంది, మా సూట్ కేసుల్లో కూడా బైబిల్ ఉంటుంది. గమనించారా? మేము ఎక్కడికి వెళ్ళినా బైబిల్ క్యారీ చేస్తాం. ఒకవేళ ఎప్పుడైనా సమయం దొరికినప్పుడు బైబిల్ చదువుకోవడం, బైబిల్ గురించి
చర్చించుకోవడం ఇలాంటివి జరుగుతూనే ఉంటుంది. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఒక దైవజనుడు అన్నాడు, బైబిల్ చదివేటప్పుడు చేపను తిన్నట్టుగా చదువు అని అన్నాడు. చేపను తిన్నట్టుగా చదవడం అంటే ఏంటి దాని అర్థము? చేప తినేటప్పుడు అర్థం ఏమొస్తాయండి? ముండ్లు. బాగా చెప్పారే. అంటే చేపల కూర బాగా ఇష్టమేమో. ముండ్లు. ఆ ముండ్లు మనం నమిలేస్తామండి? నమిలేయం. ఎందుకంటే గుచ్చుకుంటాయి, లోపల గుచ్చుకుంటాయి. మనము బైబిల్ చదివేటప్పుడు ముళ్ళు లాంటివి కొన్ని విషయాలు మనకు అర్థం కావు. అవి తీసి పక్కలో పెడదాం. అవి అర్థం చేసుకోవాలని, ముళ్ళు నమలాలని మీరు ప్రయత్నం చేయొద్దు. ఏదైనా ఒక దినం వచ్చినప్పుడు ఎవరైనా ఒక దైవజనుడు మనకు చెప్తాడు. ఏమని? నీకు అర్థం కాని సంగతి ఏదైనా ఉంటే, ఎవరైనా పాస్టర్లు మన దగ్గర వచ్చినప్పుడు వాక్యం ద్వారానో ఆ దైవజనుడు చెప్పిన మాటల ద్వారా నీకే ప్రశ్న అయితే ఉందో అది క్లియర్ అయిపోతుంది. ఒకటి, చేప తిన్నట్టుగా తినమన్నాడు. రెండవది, మాంసం తిన్నట్టుగా తినమని అన్నాడు. మాంసం తినేటప్పుడు ఏం అడ్డం వస్తాయండి? అదే ఎముకలు అడ్డం వస్తాయి. ఎముకలు తీసి పక్కన పెడతాం. ఎందుకంటే కుక్కకు పనికి వస్తాయేమో అని. ఎముకలు ఉన్నాయి. మనం బైబిల్ చదివేటప్పుడు కూడా ఇలాంటి ఎముకలు కొన్ని కనబడతాయి. అవి తీసి పక్కలో పెట్టుకోవాలి. అంటే అర్థం కాని ముండ్లు, అర్థం కాని ఎముకలు కొన్ని ఉన్నాయి. అవి తీసి పక్కలో పెడదాం మనం. ఎప్పుడైనా దైవజనులు మన ఇంటికి వచ్చినప్పుడు, ఎప్పుడైనా మీరు వాక్యం చదివేటప్పుడు దాని గురించి వారు వివరిస్తారు. మీ ప్రశ్నలన్నీ క్లియర్ అయిపోతాయి. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. తొందరపడే అవసరం లేదు. నాకు అర్థం కావట్లేదని చెప్పడానికి వీలు లేదు. అర్థమయ్యేంత వరకు మాంసం ఎంత తినగలుగుతావో తిను. చేప మాంసం ఎంత తినగలుగుతావో తిను. అక్కడ ఉన్న ముళ్ళు కానివ్వండి, అక్కడ ఉన్న ఎముకలు కానివ్వండి, ప్రక్కలో పెట్టండి. ఏదన్నా ఒక దినం అవి కూడా నమిలేద్దాం. వీలైతే తలలోంచండి. ప్రార్థన చేసుకుందాం. బైబిల్కు దూరంగా ఉన్నావా, పాపం చేస్తున్నావా అని దాని అర్థం. దేవుని వాక్యాన్ని దగ్గరికి రానివ్వడం లేదా గమనించండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవుని పిల్లలమైన మేము నీ వాక్యానికి దూరంగా ఉంటున్నాం. దానికి కారణం ఏంటంటే ప్రకృతి సంబంధమైన మనుషులం. చిన్న బిడ్డల్లాగా ప్రవర్తిస్తూనే ఉన్నాం. మాంసం తినంత స్తోమత, బలం మాకు లేదని మీరు చెప్పారు. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అంత మాత్రమే కాదయ్యా, పాపము చేస్తున్నందువలన పరిశుద్ధమైన బైబిల్ గ్రంథాన్ని దగ్గరకు మేము రానివ్వలేకపోతున్నాం. మమ్మల్ని మన్నించండి ప్రభువా. కనికరించమని వేడుకుంటున్నాం. ఈ దినము నుండి బిడ్డలు నీ వాక్యాన్ని అనుదినం చదివి ఆనందం పొందేలాగా చేయమని యేసు నామం బట్టి అడుచున్నాం తండ్రి. ఆమేన్. Jesus and take